మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఏలినాడు శని రాశిలో సంచరిస్తుంది కదా అనేటువంటి ఒక తెలియని ఒక చిన్న దిగులు, కొంత బాధ అనేటువంటిది ఉంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన నక్షత్రపరంగా ఏమిటి, ఏ ధ్యానం చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇందులో పూర్వాభాద్ర 4వ పాదం వారికి ఈ సంవత్సరం కొంతవరకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి, కొత్త విద్యలు అభ్యసించడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ నక్షత్రం వారికి ముఖ్యంగా కాస్త ఆధ్యాత్మిక చింతన, గైడింగ్ నేచరు, కొంత సాక్రిఫై చేసే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారు కూడా ధర్మకర్మాది యోగం ఉంటుంది వీరికి, కాబట్టి ధర్మంగా ఉండాలనే ఆలోచనలతో ఎక్కువగా ఉంటారు వీరు. అయితే మీకు ఈ సంవత్సరం కాస్త శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే సేమ్ నక్షత్రాధిపతి కదండి, శని ఏం చేస్తాడు అనుకోకండి, కాస్త శ్రమ ఉంటుంది, అదొక్కటి మీరు యాక్సెప్ట్ చేయాలి. మరియు రేవతి నక్షత్రం వారికి కూడా ఈ సంవత్సరం కొత్త ప్లేస్ మారడం కానుకోండి, లేనట్లయితే ఏదైనా కొత్తగా ప్రాపర్టీ తీసుకోవడం అనుకోండి, ఇటువంటి యోగాలు అధికంగా చూపిస్తున్నాయి, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడం అనేటువంటివి. ఇక ఈ ముగ్గురు కూడా ఏలినాడు శని రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పనిని కూడా నెగ్లిజెన్సీ లేకపోతే పోస్ట్పోన్ అసలు చేయకండి. దీని ద్వారా మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మీనం వారికి ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే మీకు 6th మంత్ తర్వాత నుంచి ఏదైనా కొత్తగా క్రియేటివ్గా చేయడం వల్ల కూడా కొంతవరకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా ఈ 6వ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి నిత్య జీవితంలో, ఎందుకంటే ప్రతి రాశికి కూడా ప్రతి లగ్నానికి కూడా 6వ స్థానం అనేది డైలీ లైఫ్గా చెప్తూ ఉంటారు. మీ యొక్క డైలీ లైఫ్లో కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి. అది కొన్నిసార్లు మనం శని వల్ల అనుకుంటాం, కేతు వల్ల అనుకుంటాం. కానీ మీరు నవగ్రహాలలో ఎవరైతే కేతువు దగ్గర, శని దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు తత్సంబంధించినటువంటి విషయంలో బాగుంటుంది. అదేవిధంగా గమనించుకున్నట్లయితే మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, అదేవిధంగా ఇంటి నుంచే ఏదైనా బిజినెస్ చేయడం, ఇట్లాంటి వాటిలో కూడా రాణిస్తుంది. కాకపోతే మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం ధనయోగాన్ని ఇస్తుంది అనే దాని మీద ఆధారం చేసుకొని మీరు వ్యాపారం ప్రారంభించాలి. అది కాకుండా ఇప్పుడు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి పెద్ద మొత్తంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకండి దయచేసి. చిన్న ఇన్వెస్ట్మెంట్సే చేస్తూ ఉండండి. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు ఈ 3 నక్షత్రాల్లో కూడా ఈ పూర్వభాద్ర వారు గురువు యొక్క మంత్రముతో లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రంతో కాసేపు ఉదయం నిద్రలేచిన వెంటనే ధ్యానం చేసుకోవడము. పూర్వభాద్ర వారు ఓం కాలభైరవాయ నమః అని, రేవతి వారు ఓం నమో నారాయణాయ అనేటువంటి ధ్యానంతో కాసేపు చేయండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూర్చొని అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి జాతకం అనేటువంటిది తెలియదు. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ 2026 సంవత్సరంలో. అసలు 2026 సంవత్సరంలో మేము హ్యాపీగా ఉండాలి, కానీ మాకు జాతకం తెలియదు. ఒకవేళ తెలిసినా డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలుస్తుంది, నక్షత్రం వరకు తెలుస్తుంది, కానీ టైం తెలియదు. దాని ద్వారా మనకు లగ్నం తెలియదు. అప్పుడు ఎలాగా అంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే వివాహం చేసుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం చేయడము, అలాగే విదేశాలకు వెళ్ళడము, ధనపరంగా బాగా అభివృద్ధి అవ్వడం, ఇవన్నీ కూడా కొన్నిటిని మీరు కొన్ని సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరికొన్ని ఏంటంటే కొన్ని దేవతా సంబంధించిన ఉపాసన చేయడం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. వాటిని ఎలాగా అనేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం మూలం ఇదం జగత్. శాస్త్రం కూడా మనల్ని ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించమనే చెప్పింది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండాలి అని అంటే కనుక నేను చెప్పేది ఒకటే, మీ యొక్క లగ్నం నుంచి 2వ అధిపతి తెలియదు, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలియదు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలియదు అని అన్నప్పుడు సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలామందికి ఏమంటే నాకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, ఏ రోజు బాగా లక్కీగా ఉంటుందని అడుగుతూ ఉంటారు.
ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు 7 వారాల్లో ఏ వారం బాగుందో చూసుకోండి. ఆదివారం బాగుందా అంటే రవి యొక్క నక్షత్రాలు ఆదివారాలు మీరు చేయొచ్చు పని. 1వ నెంబరు లేదా 10వ నెంబరు ఇట్లా అంటే కూడితే 1 వచ్చే దాంట్లో మీరు చేసుకోవచ్చు. అలాగే సోమవారాలు బాగుందండి, ప్రతిసారి నాకు సోమవారం బాగా కలిసి వస్తుందండి అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, వస్త్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయొచ్చని అర్థం అనమాట. అలాగే 2వ నెంబర్ బాగా కలిసి వస్తుందని. మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఏం కొన్నా నేను మంగళవారం కొంటానండి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము మరియు మిషనరీస్, పవర్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రారంభించడం చేయొచ్చు. బుధవారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే గమనించుకున్నట్లయితే అంటే బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు. సహజంగానే బుధుడు కనుక బాగుంటే వాళ్ళకి ఇయర్స్ కూడా కొంచెం మంచి పెద్ద చెవులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మంచి వాగ్దాటి ఉంటుంది. అందుకే చూడండి, మార్కెటింగ్లో ఎవరు బాగా రాణిస్తారు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు బాగున్న వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడం. అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారాలు ప్రారంభించడం అనేది మంచిది. వాళ్ళకి 5 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడికి సంబంధించిన 9 నెంబర్. ఇక శుక్రవారం లేదా గురువారం తీసుకుందాం. గురువారం అయితే గురువుకి సంబంధించినటువంటి వారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే టీచింగ్ లైన్స్లో బాగా కలిసి వస్తుంది మీకు. అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ టీచింగ్స్లో బాగా కలిసి వస్తుందని అర్థం. శుక్రవారం కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ మీకు ఆ యొక్క వారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు ఆరోగ్య సంబంధించినటువంటివి మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన బిజినెస్లు ఏం చేస్తున్నా సరే బాగుంటుంది. ఇక శనివారాలు బాగున్న వాళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. శనికి 2 రకాల కారకత్వాలు ఉంటాయి. రాహు యోగించిన శనివారం యోగిస్తుంది సహజంగా శని. అయితే ఈ శనివారాలు పర్టికులర్గా మీరు యోగిస్తుంది అంటే జాబ్ కన్సల్టెన్సీ, జాబ్ చేయడము, లేకపోతే కొంతమంది చూడండి ఈ కోళ్ళ పెంపకం, మేకల పెంపకం ఇవి చేస్తూ ఉంటారు, గొర్రెల పెంపకం అవి చేసుకోవచ్చు. ఇక మంగళవారాలు ఇప్పుడు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు మనం చెప్పుకున్నాం కదా. మంగళవారాలు కూడా కేతువు కూడా చూసుకోవచ్చు కుజుడితో పాటు. కాబట్టి మంగళవారాలు కలిసి వస్తుందన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, శనివారము మంగళవారం 2 సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళొచ్చు. మంగళవారాలు కలిసి వస్తుందంటే కొంతవరకు మీరు ఆధ్యాత్మికమైనటువంటి, గురువారం మంగళవారం 2 కలిసి వస్తుందంటే ఆధ్యాత్మికమైన వాటిలో కూడా బాగా కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మీకు బిజినెస్ పెట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు 2026 సంవత్సరంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చేసుకోండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర కూడా గోవులకి అరటికాయలు, బెల్లము తినిపించండి.